स्टार्ट अच्छी करता बात। म्यूट स्टार्ट करो। कर देता। हाँ म्यूट कर दो। अच्छी बात है सर। So good morning everybody. Now we are going to take our topic, that is we are going to see the last class what you are discussed in the stacks applications. We have seen the expressions. Last class లో మనము expression conversion, convert infix expression into postfix చూసాము. తర్వాత ఇప్పుడు ఇన్ఫిక్స్ నుండి పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ప్రీవియస్ గా చదివింది. ఇన్ఫిక్స్ నుండి పోస్ట్ ఫిక్స్, ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ నుండి ఇన్ఫిక్స్. సో ఇది జాగ్రత్తగా గమనించాలి, లేదంటే కాన్సెప్ట్స్ అర్థం అవ్వవు. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ నుండి దేంట్లో కన్వర్ట్ చేయాలంటున్నాను? పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్లోకి చేయాలంటున్నాను, యూజింగ్ ద స్టాక్ డేటా స్ట్రక్చర్స్. స్టాక్ డేటా స్ట్రక్చర్స్గా ఆధారంగా చేసుకొని ఇన్ఫిక్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ను పోస్ట్ ఫిక్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఇన్ఫిక్స్ అనే ఎక్స్ప్రెషను ఏమవుతుందిరా అంటే, రెండు ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ ఉంటుంది. రెండు ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ ఉంటుంది. అంటే వేరియబుల్ ఏ బి, రెండు వేరియబుల్ మధ్యలో ఒక గుర్తు వస్తుంది. దాన్నే మనము ఏమంటున్నాం? రెండు ఆపరెంట్స్ మధ్య ఒక ఆపరేటర్. అది అడిషన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, ఈక్వల్ కావచ్చు, మాడ్యులస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటి డేటాను పోస్ట్ ఫిక్స్లోకి ఎలా మార్చాలి? పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి? లాస్ట్ అంటే అన్ని వేరియబుల్స్ అందరికీ ముందర తీసుకొని ఆపరెంట్స్ అన్నిటిని, ఆపరేటర్స్ అన్నిటిని లాస్ట్లోకి నెట్టడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పోస్ట్ ఫిక్స్. To convert infix expression into postfix expression using a stack data structure, to convert infix expression into postfix expression using a stack data structure, we can use the following steps. We can use the following steps. Number one, we are taking as a here the option read all the symbols. Read all the symbols one by one from left to right. మొదట ఏం చేయాలి? మనము మన ఇన్ఫిక్స్ లో ఉన్న సింబల్స్ అన్నిటినీ చదువుకోవాలి. ఏ సింబల్స్ ఉన్నాయి అంటే గుర్తులు. రీడ్ ఆల్ ద సింబల్స్ వన్ బై వన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎడమ పక్క నుండి కుడివైపు వరకు వెళ్ళే ప్రతి సింబల్ను మీరు గమనించాలి. Read all the symbols one by one from left to right in the given infix expression. ఇచ్చిన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఎడమ నుండి కుడివైపుకు, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కు ఏ ఏ సింబల్స్ ఉన్నాయో వాటన్నిటిని గుర్తుపట్టాలి. తర్వాత రెండవ స్టెప్, ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరాండ్. ఆపరేటర్ వేరు, ఆపరాండ్ వేరు. ఆపరేటర్ అనేది సింబల్స్, ఆపరాండ్ అనేది వేరియబుల్ పేర్లు. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరాండ్, then directly print it to the result output. If the reading symbol is operand, then directly print it to the result, that is output. దీని అర్థం ఏంట్రా అంటే, నువ్వు ఎడమ నుంచి కుడివైపుకు ప్రయాణించేటప్పుడు స్టార్టింగ్ లోనే వేరియబుల్స్ ఉన్నాయనుకో, స్టార్టింగ్ లోనే వేరియబుల్స్ ఉండి లాస్ట్ లో
ఆపరేటర్స్ ఉన్నాయనుకో, దాని డైరెక్ట్ అది ఆల్రెడీ కన్వర్టెడ్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ అని అర్థమవుతుంది. అది ఆల్రెడీ కన్వర్టెడ్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ అని అవుతుంది. అదే ఇక్కడ చెప్పేది. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరాండ్, ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరాండ్, దెన్ డైరెక్ట్లీ ప్రింట్ టు ద రిజల్ట్. డైరెక్ట్ గా అది అవుట్పుట్ లోకి తీసుకొచ్చేయి అని. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ లెఫ్ట్ పరాంథసిస్, ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ లెఫ్ట్ పరాంథసిస్ అంటే బ్రాకెట్స్ లో ఉందనుకో, దెన్ పుష్ ఇట్ ఇంటూ ద స్టాక్. బ్రాకెట్స్ లో ఉంటే ఇట్లా బ్రాకెట్ ఉంది కదా ఇక్కడ, ఈ బ్రాకెట్స్ రూపంలో ఉంటే ఇమ్మీడియట్ గా దాన్ని స్టాక్ లోకి పుష్ చెయ్యి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఇన్ ద రైట్ పరాంథసిస్, ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఇన్ ద రైట్ పరాంథసిస్, దట్ ఈస్ బ్రాకెట్ క్లోజింగ్ లో ఉంది అనుకో, దెన్ పాప్ ఆల్ ద కంటెంట్ ఆఫ్ ద స్టాక్ అంటే స్టాక్ లో ఉన్న డేటా అంతటిని క్లోజ్ చేసే, పాప్ అంటే డిలీట్ చేసే అక్కడి నుంచి, అంటిల్ ద రెస్పెక్టివ్ లెఫ్ట్ parenthesis is popped and print each popped symbol to the result. సో అన్ని ఎడమ పక్క నుంచి ఏవే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసుకుంటూ వచ్చి ఆ డేటాను ఆ రిజల్ట్ లోకి ప్రింట్అవుట్ చేయాలి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ అన్ ఆపరేటర్, ఇన్ కేస్ ఆపరేటర్ వచ్చిందనుకో, ప్లస్ గుర్తు, మైనస్ గుర్తు, స్టార్ గుర్తు, స్లాష్ గుర్తు, దెన్ పుష్ ఇట్ ఇంటూ ద స్టాక్. ఏ సింబల్ వస్తే దాన్ని ఏం చేయాలి, దాన్ని పుష్ చేయాలి. అంటే ఏంటి, ఫస్ట్ సింబల్స్ని ఇన్పుట్ చేయాలి, తర్వాత నువ్వు ఆపరెంట్స్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మనం స్టాక్లో ఫాలో అయ్యే ఫార్ములా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ ఫార్ములా ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో హౌఎవర్ ఫస్ట్ పాప్ ద ఆపరేటర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ, first pop the operators which are already on the stack that have higher or equal precedence than current operator and print them to the result. సో దీన్ని ఆధారంగా చేసుకుని రిజల్ట్ ను బయటికి తీసుకురండి. ఉదాహరణకు కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఎలా చెప్తున్నావు సార్ ఇన్ఫిక్స్ అనేది? ఇదొక ఆపరెండ్, ఇదొక ఆపరెండ్. ఓకే, ఈ మధ్యలో ఉండేది ఏంటి, ఇది ఆపరేటర్. మధ్యలో ఉంటే ఆపరేటర్. ఏదైనా గుర్తు ఇక్కడ కనబడుతుందండి మీకు అందరికీ, ఏదైనా ఆపరేటర్ అన్నప్పుడు దట్ దేర్ యూ కెన్ బి గెట్ ఏ ప్రాపర్లీ ద అవుట్పుట్. సో అక్కడ మీరు ఏం గమనిస్తున్నారు, అక్కడ ఇక్కడ గమనించేటప్పుడు ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, మధ్యలో ఏముంది, స్టార్ గుర్తు. సో దట్ ఇండికేట్స్ ఇన్ఫిక్స్. ఇప్పుడు ఈ రెండు తీసుకుందాం, ఈ రెండింటి మధ్యలో ఒక మైనస్ గుర్తుంది, ఇది ఇన్ఫిక్సే. ఈ రెండు తీసుకుందాం, ఈ రెండిట్లో ఒక గుర్తుంది, ప్లస్ గుర్తు, అంటే రెండు ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేటర్ ఉన్నాడు. సో దట్ విల్ కిల్డ్ యాజ్ ఏ ఇన్ఫిక్స్. సో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ సెంటర్ పాయింట్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఆధారంగా చేసుకొని మనము ఎలా చేస్తాము, రైట్. సో ద గివెన్ infix expression can be converted into postfix expression using the stack data structure. So initially stack అనేది ఏంటి, అర్రే లాగా బాక్స్. ఇది ఈ బాక్స్ లో స్టార్టింగ్ అర్రే ఎంటీగా ఉంది, స్టాక్ ఈజ్ ఇన్ ఎంటీ పొజిషన్, ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమొచ్చిందని, ఇక్కడ ఎడం పక్కన బ్రాకెట్ వచ్చింది. ఆ బ్రాకెట్ని ఏం చేయాలండి, మనము పుష్ చేయాలి. అంటే ఏంటి, ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఒక పార్ట్లో ఏమవుతుంది, అది ఇన్సర్ట్ అయింది, అవునా? సో గమనించాలి ఇక్కడ జాగ్రత్తగా. సో ఇక్కడ ఉండే పార్ట్ పుష్ చేయమన్నాడు, ఎడం పక్క నుంచి స్టార్ట్ చేసి కుడి వైపు వరకు వెళ్ళాలి. సో ఈ బ్రాకెట్ వస్తే ఏం చేయాలి, పుష్ చేయాలి. దీంట్లో పుష్ చేసిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్లీ ఈ వాల్యూ ఇక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దాని పక్కన ఏముందండి, వాల్యూ ఏ అనే వాల్యూ ఉంది, ఇక్కడ ఏ అనే వాల్యూ ఉంది. ఈ ఏ వాల్యూను దీని పైకి పెట్టాలి. సో ఏ అనే వాల్యూను తీసుకోవాలి అంటే ఏ వాల్యూ ఆపరెండ్ అయిపోయింది. సో మన ఫార్మాట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాం, పోస్ట్ ఫిక్స్. అంటే పోస్ట్ ఫిక్స్ అంటే ఫస్ట్ ఏం ఇన్పుట్ చేయాలి, అన్ని ఆపరేటర్స్ అన్ని ఒక చోటికి రావాలి, అప్పుడే వీ కెన్ బి గో. సో ఏ అనేది ఏమైపోయింది, ఆపరెండ్ అయింది.
సో మళ్ళీ నెక్స్ట్ గుర్తు ఏమొచ్చిందండి ఇక్కడ ప్లస్. ఈ ప్లస్ గుర్తును ఇన్పుట్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ అన్ని ఆపరాండ్స్ ఆపరేటర్స్ అన్ని కిందికి తీసుకెళ్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఆప్షన్. సో ప్లస్ గుర్తును యాడ్ చేసాం. దాని పక్కన మళ్ళీ ఇంకేముందండి ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ బి వచ్చింది. ఓకే, ఈ బిను తీసే ఆపరాండ్ కదా, దాన్ని ఏం చేయలేము, దాన్ని పక్కన పెట్టుకుందాం. సో ఈ ఏ వచ్చాయి, ఏబి పక్కకు వచ్చేసాయి. సో బీని తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఇంకేముందండి ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్. క్లోజింగ్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఏం చేయాలి, దాన్ని పాప్ చేయాలి. పాప్ అంటే ఏంటి, డిలీట్ చేసేయాలి. పాప్ అంటే డిలీట్ చేసేయాలి. దేన్ని డిలీట్ చేయాలి, ఓకే, ఆ బ్రాకెట్ గుర్తును తీసేయాలి. సో ఆ బ్రాకెట్ గుర్తును తీసేయాలంటే ఇది ఎంటీ అవ్వాలి. ఎంటీ అవ్వాలంటే ఇది ఉంది కదా, ఈ డిలీట్ చేసిన వస్తువును ఇటు పక్కకు మార్చుకుంటున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, బ్రాకెట్ గుర్తులు అన్ని తీసేసి ప్లస్ గుర్తు ఒక్కటే ఏబి పక్కన పెట్టుకున్నాం. సో లోపల ఇంటర్నల్ మెమరీలో జరిగే ప్రాసెస్ ఇది ఇప్పుడు మీకు నేను చూపిస్తూ ఉండేది. తర్వాత ఏం గుర్తు వచ్చింది అక్కడ, స్టార్ గుర్తు. స్టార్ గుర్తుని చూడండి, ఇక్కడ స్టార్ గుర్తు తీసుకున్నాం. స్టాక్ ఇస్ అన్ ఎంటీ అండ్ ఆపరేటర్ ఇస్ పుష్. సో కొత్త ఆపరేటర్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమి చేస్తున్నాం, ఇన్పుట్ చేస్తున్నాం. ఇన్పుట్ చేసిన తర్వాత మళ్ళీ ఏముందండి, మళ్ళీ బ్రాకెట్ బిగిన్ అయింది. ఓకేనా, బ్రాకెట్ బిగిన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ సో స్టార్ గుర్తు కింద ఉంది, పైన బ్రాకెట్ ఇన్పుట్ చేసావు, పుష్ చేసావు. దెన్ తర్వాత ఏముందండి, బ్రాకెట్ తర్వాత సి ఉంది. సి తర్వాత ఏం చేయాలి, సిని ఇన్పుట్ చేయాలనుకుంటున్నాం. సో సిని ఇక్కడ ఇన్పుట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని ఏం చేస్తున్నావు, తీసుకెళ్ళి ఆల్రెడీ నువ్వు ప్లస్ గుర్తు పక్కన ఆల్రెడీ ఏ ప్లస్ బి వచ్చేసాయి కాబట్టి సి గుర్తుని ఇక్కడ పెడుతున్నావు. సిని పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏముందండి, సి తర్వాత మనకు మైనస్ గుర్తు వచ్చింది, ఇది ఆపరేటర్. ఓకే, ఆ ఆపరేటర్ని తీసుకొచ్చేసి మళ్ళీ మైనస్ గుర్తుని యాడ్ చేస్తున్నాం. సో ఆ మైనస్ గుర్తుని యాడ్ చేసినప్పుడు ఈ బ్రాకెట్స్ తీసేయాలి. సో సి తీసుకున్నాం, ఇక్కడ సి తీసుకున్న తర్వాత బ్రాకెట్ క్లోజ్ ను చేసేస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఆపరేటర్ ఏముందండి, ఆపరాండ్ ఏముందండి, డి. సో డిని కూడా పక్క తీస్తున్నాం. సో 1 by 1 గుర్తులు ఉండేటి వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సిడి, మళ్ళీ దీని పక్కన ఏం రావాలి, మైనస్ గుర్తు రావాలి. దీని పక్కన మైనస్ గుర్తు రావాలి. సో మైనస్ గుర్తు వచ్చే టయానికి ఆల్రెడీ మన దగ్గర స్టార్ సింబల్ అట్లే ఉంది, స్టార్ ఇస్ ఇన్ ద మిడిల్. సో ఫస్ట్ దేన్ని డివైడ్ చేసుకున్నావు, ఈ రెండు పార్ట్స్ డివైడ్ చేసావు, తర్వాత ఈ రెండు పార్ట్స్ డివైడ్ చేసావు. సో ఆ కన్వర్షన్ లో 1 by 1 యూ కెన్ గెట్ ఇట్, ఏబి ప్లస్ సిడి మైనస్ మళ్ళా స్టార్ గుర్తు. సో లైక్ దిస్ యూ కెన్ యూటిలైజ్. సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఎందుకు సార్ ఇంత బొమ్మ, మాకు అవసరమా, వెరీ సింపుల్ గా చెప్పేయచ్చు కదా. అయ్యా ఫస్ట్ వెరీ సింపుల్ గా అంటే ఈ రెండు ఆపరెంట్స్ తీసుకొని దీంట్లో మధ్యలో ఏది ఉంది, దీన్ని కుడివైపుకు దుబ్బు. మళ్ళీ ఈ రెండిట్లో తీసుకో, ఈ ఆపరెంట్స్ దీంట్లో ఏముంది, దీన్ని కుడివైపుకు దుబ్బు. సో ఈ రెండు కుడివైపు దెబ్బతే ఏమవుతుంది, ఏబి ప్లస్ వస్తుంది. తర్వాత సిడి మైనస్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా మిగిలిన మధ్యలో ఎవడున్నాడు, స్టార్, వన్ తీసుకుపోయి లాస్ట్ లో పెట్టు. ఇక్కడ చేసింది అదే. సో ఏబి ప్లస్ సిడి మైనస్ ఇంటూ, దట్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ఫ్రమ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ కన్వర్షన్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్. సో ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందండి, ఎనీబడి హ్యావ్ ఏ డౌట్ రిగార్డింగ్ దిస్ వన్? ఎవరు మాట్లాడలేదు, ఎనీబడి హ్యావ్ ఏ డౌట్? No doubt, sir. Right. So here, so when I am asking, you have to clarify me because పక్కన పెట్టేసి వెళ్ళిపోతే ఇబ్బంది కదా ఎవరికైనా. చాలా మంది అట్లే ఉన్నారేమో, నాకు డౌట్ వస్తుంది. నేను అందుకే మధ్య మధ్యలో మాట్లాడేటప్పుడు రెస్పాండ్ కావాలి అంటున్నాను. రైట్. సో ఇక్కడ నేను ఒక చిన్న ఆప్షన్ మారుస్తానండి. నాకు వ్యూలో వెర్ ఇస్ మై వ్యూ ఎక్కడుంది నాది, ఇక్కడే ఉంది. సో చేంజ్ ఫుల్ స్క్రీన్, చేంజ్ లేఅవుట్. సో ఐ విల్ గో విత్ స్లైడర్, దిస్ వన్, tiled auto, right.
ఓకే. ఓకే, రైట్. సో ఇక్కడ we're doing all the things. సో వన్ థింగ్, సో కాన్సెప్ట్ ఎక్కడైనా అర్థం కాకుండా ఉంటే దయచేసి అడగండి. విల్ వి రిపీట్ వన్స్ అగైన్, వన్స్ అగైన్, వన్స్ అగైన్. నెక్స్ట్, ఇక్కడ ఎవరు అనుకునేది లేదు, మీకు అర్థం అవుతేనే we'll continue the class. Okay, nothing to worry there. Next topic we have post fix expression evaluation. ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ అంటున్నాడు. పోస్ట్ ఫిక్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటండి? అన్ని ఆపరాండ్స్ ని ఒకపై వైపు, కుడివైపున ఆపరేటర్, కుడివైపున ఆపరేటర్. సో ఇక్కడ మీకు ఇంత పెద్ద బొమ్మలా కనబడుతుంది. ఆపరాండ్ ఏ, ఆపరాండ్ బి, కుడి పక్కన గుర్తుంటే that we can call as a postfix. Okay, a postfix expression is a collection of operators and operands in which the operator is placed after the operands. ఇక్కడే అర్థం చెప్తున్నాడు. A postfix expression is a collection of operators and operands. ఆపరేటర్స్ అండ్ ఆపరాండ్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఆపరాండ్ అనేది వేరియబుల్ పేర్లు, ఆపరాండ్ అనేది వేరియబుల్. ఆపరేటర్స్ మనం చదువుకున్నాం. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకే, అవన్నీ ఆపరేటర్స్. వేరియబుల్ పేర్లను మనం ఇక్కడ ఆపరాండ్స్ అని అంటాం. ఎందుకు సార్ ఆపరాండ్ అని పిలుస్తుంటే అది టర్మినాలజీ ఎట్లా ఉంది, వేరియబుల్ అని పెడితే మాకు ఈజీగా అర్థమవుతుంది కదా అని. నువ్వు అర్థం చేసుకునేటప్పుడు అది వేరియబుల్ అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, టర్మినాలజీ మనము మార్చకూడదు. A postfix expression is a collection of operators and operands in which the operator is placed. The operator is placed after the operands. ఆపరేటర్ ఎక్కడ ప్లేస్ చేస్తావు? ఆపరాండ్స్ తర్వాత, ఆపరాండ్స్ తర్వాత. రైట్, దట్ మీన్స్ ఇన్ ఎ postfix expression the operator follows the operands. ఆ postfix లో ఆపరేటర్ దేన్ని ఫాలో అవుతుంది? ఆపరాండ్స్ ను ఫాలో అవుతుంది. postfix expression has the following general structure. సో ఇక్కడ జనరల్ స్ట్రక్చర్ ఇది. ఆపరాండ్, ఆపరాండ్, ఆ తర్వాత ఆపరేటర్. దెన్ postfix expression evaluation using stack data structures. స్టాక్ డేటా స్ట్రక్చర్స్ ఆధారంగా చేసుకుని దీని యొక్క ఎవాల్యుయేషన్, ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? కరెక్షన్. ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు? మనం స్టాక్ రూపంలో చెప్పుకున్నాం, కన్వర్షింగ్ విత్ ఇన్ఫిక్స్ టు postfix. Once again the same topic is repeating here with different method. A postfix expression can be evaluated using the stack data structures. Stack data structures ద్వారానే postfix expression ను మనము ఎవాల్యుయేషన్ చేయొచ్చు. టు ఎవాల్యుయేట్ ఎ postfix expression, దాన్ని ఎవాల్యుయేషన్ చేయడానికి దేన్ని? postfix expression ను యూజింగ్ stack data structures we can use the following steps. మనము కొన్ని స్టెప్స్ ను ఫాలో అవుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? పైన చెప్పింది మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. read all the symbols one by one from left to right in the given postfix expression. మనం ఏం చేయాలి? ఒక్కొక్క సింబల్స్ ను ఒకటి తర్వాత ఒకటి ఫ్రమ్ ఎడమ నుండి కుడి వైపుకు ఇచ్చిన postfix ఎక్స్ప్రెషన్ లో నుంచి చదవాలి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఇస్ ఆపరాండ్, నువ్వు మొదలు పెట్టినప్పుడు అది
ఆపరేటర్ కాకుండా ఆపరాండ్ అయితే అంటే వేరియబుల్ అయితే దెన్ పుష్ ఇంటూ ఆన్ స్టాక్. దాన్ని ఇమ్మీడియట్ గా అది వేరియబుల్ అయితే దాన్ని పుష్ అంటే ఇన్సర్ట్ చెయ్యి, దేంట్లో స్టాక్ అనే మెమొరీలో ఇన్సర్ట్ చెయ్యి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఇస్ ఆపరేటర్, ఇన్ కేస్ ఆపరాండ్ కాకుండా ఏదైనా గుర్తు వచ్చింది అనుకోండి, ప్లస్ గుర్తు, మైనస్ గుర్తు, ఇంటూ గుర్తు, స్లాష్ గుర్తు, దెన్ పర్ఫార్మ్ 2 పాప్ ఆపరేషన్స్. అప్పుడు 2 ఆపరేషన్స్ చెయ్యి అంటున్నాను. ఏంటి? 2 రకాల ఆపరేషన్స్. పుష్ అంటే ఇన్పుట్ చేయడం, పాప్ అంటే డిలీట్ చేయడం. సో ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ అన్ ఆపరేటర్ దెన్ పర్ఫార్మ్ TWO 2 పాప్ ఆపరేషన్స్, 2 సార్లు డిలీట్ చెయ్యి అండ్ స్టోర్ ద 2 పాప్డ్ ఆపరాండ్స్ ఇంటూ 2 డిఫరెంట్ వేరియబుల్స్. డిలీట్ చేసిన దాన్ని 2 వేరే వేరియబుల్స్ లో స్టోర్ చేయండి. దెన్ పర్ఫార్మ్ రీడింగ్ సింబల్ ఆపరేషన్స్. మళ్ళా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గోస్ టు ద సింబల్ ఎక్కడుందో ఆ ఆపరేషన్ కి వెళ్ళు యూజింగ్ ఆపరాండ్ 1 అండ్ ఆపరాండ్ 2. అంటే ఆపరాండ్ 1 నువ్వు 2 తీసుకెళ్లి పాప్ చేసావు కదా, డిలీట్ చేసావు కదా, తీసుకెళ్లి ఇంకో మెమరీలో పెట్టావు. అక్కడి నుండి నువ్వు పుష్ ఏం చేయాలి? నీ ఆపరేషన్స్ ను పర్ఫార్మెన్స్ చేయాలి. దెన్ పర్ఫార్మ్ రీడింగ్ సింబల్ ఆపరేషన్ యూజింగ్ ఆపరాండ్ 1 అండ్ ఆపరాండ్ 2 అండ్ పుష్ రిజల్ట్ బ్యాక్. తర్వాత వచ్చిన రిజల్ట్ ను ఆధారంగా చేసుకొని పుష్ చేయి, ఇన్పుట్ చేయి. దేంట్లోకి? స్టాక్ అనే మెమరీలోకి ఇన్పుట్ చేయండి. ఫైనలీ పర్ఫార్మ్ ఏ పాప్ ఆపరేషన్ అండ్ డిస్ప్లే ద పాప్డ్ వాల్యూ యాజ్ ఏ ఫైనల్ రిజల్ట్. దీని ద్వారా ఇట్లా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ గా నీకు కావాల్సిన రిజల్ట్ ను నువ్వు అవుట్పుట్ లోకి తీసుకురావచ్చు. ఉదాహరణకు కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. దిస్ ఇస్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ 5 + 3 × 8 - 2. సో పోస్ట్ ఫిక్స్ వచ్చే లోపల ఏం చేస్తున్నాం? ఇంతకుముందు చెప్పుకున్నాం. సో 5, 3 ఇటు పక్క తీసుకొచ్చా, ప్లస్ గుర్తు ఇక్కడ పెట్టినాం. 8, 2 ఇటు పక్క తీసుకొచ్చా, మైనస్ గుర్తు. ఇంకా మధ్యలో ఏముంది? ఇక్కడ స్టార్ గుర్తు. ఆ స్టార్ గుర్తు ఇక్కడ తీసుకొచ్చేసా. ఇది కన్వర్షన్ అయిపోయింది. ఈ కన్వర్షన్ స్టాక్ లో ఎలా జరుగుతుంది? ఇంతకుముందు నేను ABCDలతో చెప్పాము, ఇక్కడ వాల్యూస్ తో చెప్తున్నాము. ఇక్కడ వాల్యూస్ తో. స్టాక్ ఎంటీగా ఉందా? నథింగ్. సో ఫస్ట్ వాల్యూ ఏముంది? 5. దీన్ని ఏం చేసావు? 5ను ఈ స్టాక్ లో ఇన్పుట్ చేసావు. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఏముంది? 3ని ఇన్పుట్ చేసావు. నెక్స్ట్ వాల్యూ ఏముంది? ప్లస్ గుర్తు. ఓకే. సో 5 + 3 ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది. తర్వాత ఇప్పుడు 8 ఉంది వాల్యూ. సో నెక్స్ట్ పక్కన ఏముంది? దీని పక్కన మళ్ళీ 8 ఉంది. సో 8ను తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసావు. ఆల్రెడీ 8 ఉంది, మళ్ళీ 8. తర్వాత దాని పక్కన ఏముంది? 2 ఉంది. 2ని ఇన్పుట్ చేసావు. సో ఈ 2ని ఇన్పుట్ చేసిన తర్వాత దెన్ ద వాల్యూ విల్ బికమ్, రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 8 - 2 అంటే 6 వస్తుంది. 6 వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన వాల్యూ ఈ టోటల్ చేసుకున్నాం, ఈ టోటల్ చేసుకున్నాం. ఇంకా మిగిలింది 8, 6. దెన్ ఈ రెండు కలిపితే ఈ ఇక్కడ ఏమిచ్చావు? ఇక్కడ మల్టిప్లికేషన్ ఇస్తే 8 6 are 48. ద అవుట్పుట్ ఈస్ 48. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ చేసినా కూడా 48. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ చేసిన 48. నెక్స్ట్ సో ఎలా జరుగుతుంది? ఇదే క్యాలిక్యులేషన్ 5 + 3 a + b హోల్ స్క్వేర్ అన్నావు అనుకో, a² + b² + 2ab అని రాస్తావు. ఇక్కడ వచ్చిన యొక్క వాల్యూ కనుక్కుంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు? దీని యొక్క వాల్యూ ఎంత అంటే 8 - 2 ఎంత? 6. సో ఇక్కడ 5 + 3 ఎంత? 8. 8 × 6 48. The output is this. But according to the memory, how it will be stored and how it will be processed, we are showing the procedure here. How the values will be stored there. Right. So next, write about queues. Write the applications of queues. So queue అనగానే ఇంతవరకు మనం చెప్పుకునింది స్టాక్స్. స్టాక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. When you are coming to queue, then immediately we have to observe that is first in first out format. First in first out. సో మొదట్లో ఏది ఉంటుందో అక్కడే బయటికి రావాలి. దీనికి ఉదాహరణ క్యూ అన్నప్పుడు అయా క్యూ పద్ధతిలో నిలబడండి అంటాం. ఇది ఎక్కడైనా వెళ్ళండి, మీరు రేషన్ తీసుకోవడానికి వెళ్ళినా కూడా క్యూలో నిలబడాలి. అంటే ఫస్ట్ ఎవరు నిలబడితే వాడే కదా బయటకు వచ్చేది. లాస్ట్ వచ్చి నిలబడినప్పుడు ఫస్ట్ వానికి ఇస్తారా? వానికి ఇవ్వరు కదా. దెన్ జనరల్ గా యు ఆర్ ఇన్ ద క్యూ, యు ఆర్ గెటింగ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద సినిమా హాల్,
then you are standing in the queue to get the ticket. So last నిలబడి first ticket ఇస్తాడా? ఇవ్వడు కదా. The same procedure it is also. The queue is last in first out అనేది దేనికి స్టాక్. ఇక్కడ క్యూకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, రైట్. Q is a non-primitive linear data structure. Q is a non-primitive data structure in which the insertion and deletion operations are performed. So Q is a non-primitive linear data structure in which the insertion and deletion operations are performed at two different ends. రెండు రకాల ends ద్వారా you are getting the operation. Then in a queue data structure, adding and removing of elements are performed at two different positions. Values ను దీంట్లో ఇన్పుట్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఇది రెండు డిఫరెంట్ పొజిషన్స్ లో ఇన్పుట్ ఆర్ డెలీషన్ చేస్తుంది. బట్ వెన్ యు ఆర్ కమింగ్ టు స్టాక్, వాట్ ఇట్ విల్ డూ, ఎక్కడ ఇన్పుట్ చేసావో అక్కడి నుంచే డిలీట్ చేయాలి. ఒకవైపే ఎక్కడ ఇన్పుట్ చేసావో అక్కడే డిలీట్ చేయాలి. ఎందుకు సార్ అట్లా అంటున్నారు అంటే అక్కడ కాన్సెప్ట్ ఏముంది, లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. సో లాస్ట్లో ఎవడు ఉంటాడో వాడి నుంచి డిలీట్ అవ్వాలి. ఓకే, కింద ఉన్నోడు మధ్యలో డిలీట్ అవ్వాలని ప్రొసీజర్ లేదు, రైట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ద క్యూ ఇఫ్ యూర్ టేకెన్, దెన్ ఇక్కడ ఏం చేస్తామనంటే ఇన్సర్షన్ ఒక సైడ్ నుంచి చేయొచ్చు, డెలీషన్ ఇంకో సైడ్ నుంచి అయినా చేయొచ్చు. దట్ ఆప్షన్ బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఎవడున్నాడో వాడిని తీసేసి వాడే బయటికి రావాలి. ఓకే, నెక్స్ట్. ఇన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్ adding and removing an elements are performed at two different positions. The insertion structure, the insertion is performed at one end and deletion is performed at another end. ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూస్ను ఒకవైపు నుంచి ఇన్సర్ట్ చేస్తాము, డిలీట్ చేయాలనుకున్నప్పుడు మరొక వైపు నుంచి డిలీట్ చేస్తాము. ఎక్కడ క్యూలో. ఇన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్ ద ఇన్సర్షన్ ఆపరేషన్ ఇస్ పర్ఫార్మ్డ్ at a position which is known as a rear, and the deletion operation is performed at a position which is known as a front. సో ఇప్పుడు ఏదైనా కొత్త వాల్యూను క్యూ అనే స్ట్రక్చర్ ఫార్మాట్లో ఇన్పుట్ చేయాలి అంటే వెనక భాగాన, రియర్ అంటే వెనక, లాస్ట్లో నుంచి ఇన్సర్ట్ చేస్తావు. ఏదైనా వాల్యూను డిలీట్ చేయాలి అనుకుంటున్నావు, క్యూలో ఉన్న వాల్యూస్ను మొదటి నుండి ఫ్రంట్లో నుండి డిలీట్ చేస్తావు. ఎందుకంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఇన్సర్షన్ లాస్ట్ చేస్తావు, కానీ వాడు జరుపుకుంటూ ముందర రావాలి అంటే ఇక్కడ ఫస్ట్లో ఉన్నవాడిని ఫస్ట్ నుంచే అవుట్లోకి తీసుకురావాలి. కాబట్టి రెండు పొజిషన్స్లో నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్ ద ఇన్సర్షన్ ఆపరేషన్ ఇస్ పర్ఫార్మ్డ్ at a position which is known as rear, and the deletion operation is performed at a position which is known as front. In the queue data structure, the insertion and deletion operations are performed based on first in first out ప్రిన్సిపల్. ఇక్కడ క్యూ మెథడ్లో మనం పర్ఫామ్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఈ విధంగా మెమరీ లొకేషన్ జరుగుతుంది. టిపికలీ యూజెస్ ఆఫ్ క్యూస్ ఇన్ కంప్యూటర్స్ ఆర్ ప్రాసెస్ మేనేజ్మెంట్, బఫర్ బిట్వీన్ ద ఫాస్ట్ కంప్యూటర్ అండ్ ఏ స్లో ప్రింటర్. సో ఇవి ఎక్కడ వాడతారా అంటే
కంప్యూటర్స్లో ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ప్రాసెసర్కి ఇచ్చి వాల్యూస్ను సిమ్యులేషన్ చేయమన్నాం అనుకోండి, అప్పుడు ఆ బఫర్ టెంపరరీ మెమొరీని, తర్వాత నీ దగ్గర ఉన్న కంప్యూటర్ సిపియు ప్రాసెసరు, అండ్ దెన్ నువ్వు పర్మిషన్ ఇచ్చింటావు నీ కంప్యూటర్ నుండి ప్రింటర్కి వెళ్ళమని, అండ్ దెన్ స్లో ప్రింటర్, ఇవన్నీ ఒక క్యూ పద్ధతిలో 1 by 1 ట్రాన్సాక్షన్ చేస్తాయి. రైట్, ఇన్ ఏ క్యూ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్. దే ఆర్ పుష్ పాప్. పుష్ పాప్, అక్కడ పుష్ పాపే. ఓకే, వేరు వేరేం పదాలు రాలేదు. పుష్ అంటే ఏంటి? ఇన్పుట్ ద వాల్యూస్. పాప్ అంటే ఏంటి? రిమూవ్ ద వాల్యూస్. డిస్ప్లే అంటే డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. సో దట్ ఈస్ గోయింగ్ టు హియర్. సో పుష్ ఫంక్షన్ ఏం చేస్తుంది? while inserting values in a queue, first verify that is there any space available? Is there any space is available in a queue or not? సో నువ్వు ఇన్సర్ట్ చేయకముందు, ఏదైనా కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు క్యూ ప్యాటర్న్లో, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి? నీ దగ్గర ఉన్న క్యూ మెమరీ స్ట్రక్చర్ ఖాళీగా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ 10 స్పేసులు నువ్వు తీసుకున్నావు, 10 స్పేసుల్లో వాల్యూస్ అన్నీ ఉన్నాయా? వాల్యూస్ అన్నీ లేకుండా ఎక్కడైనా 5 వాల్యూస్ కొరకు ఆగిపోయి రిమైనింగ్ ఇంకా 6 వాల్యూస్ మిగిలి ఉన్నాయి, 4 వాల్యూస్ మిగిలి ఉన్నాయి, దెన్ యూ కెన్ బి ఇన్సర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ దేర్. అది మనం ఎలా చెక్ చేస్తాము అంటే, మనం ఇస్తున్న ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెతుకుతుంది. మీరు డిజైన్ చేసిన క్యూస్ ఎంత మెమరీ లొకేషన్ నువ్వు అలొకేట్ చేసావు, ఆ మెమరీ లొకేషన్స్లో అన్ని స్థానాలలో, ఉదాహరణకు అర్రే ఆఫ్ 10 అన్నావు అంటే ఎన్ని స్థానాలు అవుతాయి? 10 స్థానాలు. ఏ ఆఫ్ 0 1 2 3 4 5 6 7 8 9 అర్రే ఏ అనేది ఉంది కదా, ఆ అర్రేలో నువ్వు వాల్యూస్ ఒక 4కి ఇచ్చావు, 10 20 30 40 50, ఇంకా రిమైనింగ్ ఖాళీగా ఉంది. సో కొత్తగా వాల్యూని ఇన్పుట్ చేయాలంటే ఆ అర్రే ఖాళీగా ఇంకా ఏమైనా స్పేస్లు ఉన్నాయా? 5 మాత్రమే ఫిలప్ అయినాయి, ఇంకా 4 ఫిలప్ కాలేదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్, while inserting values in a queue, first verify that is there any space available in a queue or not. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెక్ చేసుకోవాలి. ఇఫ్ అవైలబిలిటీ ఉంటే దెన్ వీ కెన్ ఇన్సర్ట్. మనం అప్పుడు ఏం చేస్తాము? కొత్తగా వాల్యూస్ను ఇన్పుట్ చేయాలి. ఇన్సర్ట్ ఫ్రమ్ ద టాప్ అండ్ అదర్వైజ్ ఇట్ రైజెస్ ఏ మెసేజ్ యాజ్ క్యూ ఈజ్ నాట్ ఎంప్టీ. సో నువ్వు ఇన్పుట్ చేసేసావు అనుకో తెలియకుండానే, అప్పుడే నీకు మెసేజ్ వస్తుంది, అయ్యా ఆల్రెడీ నువ్వు ఇచ్చిన క్యూ స్ట్రక్చర్లో అన్ని డేటాస్ అన్నీ ఫిలప్ అయి ఉన్నాయి, అన్ని డేటాస్ అన్నీ ఫిల్ అయి ఉన్నాయి, సో అది ఇంకా ఎంటీగా లేదు అని ఒక మెసేజ్ వస్తుంది. దెన్ యూ కెన్ బి ఐడెంటిఫైడ్. రైట్, ఆ విధంగా మనము ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాము. సో ఇన్ కేస్ ఆ విధంగా మనం చేయలేని పరిస్థితుల్లో ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక అల్గారిథం ఇచ్చాడు, అంటే ప్రొసీజర్. చెక్ వెదర్ క్యూ ఈజ్ ఫుల్. రియర్ ఈక్వల్ టు సైజ్ -1. సో ఫ్రంట్ టు రియర్ అని ఉంది. ఫ్రంట్ టు రియర్ అంటే లాస్ట్ అనేది రియర్. ఇక్కడ ఏమైనా స్పేస్ ఉంది అంటేనే నువ్వు వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్ దెన్ డిస్ప్లే క్యూ ఈజ్ ఫుల్. అప్పుడు అది ఫుల్గా ఉందంటే దెన్ నువ్వు మెసేజ్ ఏం చూపించాలి? క్యూ ఈజ్ ఫుల్ అని చెప్పాలి. ఇన్సర్ట్ నాట్ ఈస్ పాసిబుల్. ఇన్సర్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. అండ్ టర్మినేట్ ద ఫంక్షన్ అంటే క్లోజ్ చేస్తే ఇంక ఫంక్షన్, ఎందుకంటే అక్కడ నీకు పాసిబిలిటీ అనేది లేదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ దెన్ ఇంక్రిమెంట్ ద రియర్ వాల్యూ బై 1. సో లాస్ట్ ఉన్న వాల్యూ ఏదో దీని పక్కన ఇంకో వాల్యూను ఇంక్రిమెంట్ చెయ్యి. ఇంక్రిమెంట్ చేయాలంటే ప్లస్ ఇంక్రిమెంట్ ద వాల్యూ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ దెన్ ఇంక్రిమెంట్ ద రియర్ వాల్యూ బై 1. ఒక నెంబర్తో దీన్ని ఇంక్రిమెంట్ చేయి. అండ్ సెట్ ద క్యూ రియర్ ఈక్వల్ టు వాల్యూ. సో క్యూ రియర్ అంటే రియర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత దాని యొక్క ఏ ఆఫ్ 1 ఏ ఆఫ్ 10 ఏ ఆఫ్ 7 ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదా, దట్ ఇట్ షుడ్ బి గివెన్ యాజ్ ఎ వాల్యూ. లైక్ దట్ యూ కెన్ ఇన్పుట్ ద
push values in the queue. Next, pop. While removing the values from the queue, first verify that is there any value available. సో రిమూవ్ చేయకముందు ఫస్ట్ చెక్ చేసుకో. ఏమి ఖాళీగా ఉన్నింది అనుకో, ఏం రిమూవ్ చేస్తావు నువ్వు? ఏమి చేయవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకో, ఆ క్యూలో మొత్తంలో అన్నిటికీ వాల్యూస్ ఉన్నాయా లేవా. అట్లీస్ట్ ఒక వాల్యూ అన్నా ఉండాలి డిలీట్ చేయడానికి. 10కి 10 ఉండనక్కర్లా, ఏదైనా వాల్యూస్ ఉన్నాయా లేవా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయకముందు. So while removing values from the queue, first verify that is there any value available in a queue or not. Yes. If available, then removing value can be done. So data availability unte removing process nu nuvu cheyochu. If available, then removing the values can be done from the front and from the front end itself. Automatic ga delete cheyalante em cheyali ikkada already cheppamu. So delete cheyalante ఈ మొదట్లోంచి delete చేయాలి. ఇన్పుట్ చేయాలంటే ఈ వెనక భాగం నుంచి ఇన్పుట్ చేయాలని. రైట్. దెన్ if available, then removing the values can be done from the front end itself. Otherwise it raises a message queue is empty. అక్కడ వాల్యూస్ లేనప్పుడు ఆటోమేటిక్ గా అన్ని డిలీట్ చేసినా చేయకపోయినా ఎంటీ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ గా యు ఆర్ గెటింగ్ ద మెసేజ్ యాజ్ యువర్ క్యూ is empty. It cannot be delete anything. If the values are available, then only it will be delete. Then what is the algorithm for that? Then check whether queue is empty అంటే front equal to rear. సో మొదటి నుంచి లాస్ట్ వరకు క్యూ అనేది ఎంటీగా ఉందా లేదా చెక్ చేసుకో. ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ, దెన్ డిస్ప్లే క్యూ ఈజ్ ఎంటీ. డెలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎంటీగా ఉంటే వాల్యూస్ ను మనము డిలీట్ చేయలేము. అండ్ టర్మినేట్ ద ఫంక్షన్, క్లోజ్ చేసే ఆ ఫంక్షన్ ను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ అంటే ఎంటీగా లేదు, వాల్యూస్ ఉన్నాయి, దెన్ ఇంక్రిమెంట్ ద ఫ్రంట్ వాల్యూ బై 1. సో ఫ్రంట్ వాల్యూను ఇంక్రిమెంట్ చేసుకుని నెక్స్ట్ సెల్కు నెక్స్ట్ అంటే ఇంక్రిమెంట్ చేయాలి. దెన్ డిస్ప్లే ద క్యూ ఫ్రంట్ యాజ్ డిలీటెడ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ లో ఉన్న వాల్యూను డిలీట్ అయ్యేటట్టుగా చూపించు. దెన్ చెక్ వెదర్ బోత్ ఫ్రంట్ అండ్ రియర్ ఆర్ ఈక్వల్. రెండు ఈక్వల్ గా ఉన్నాయనుకోండి వాల్యూస్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, దెన్ సెట్ బోత్ ఫ్రంట్ అండ్ రియర్ యాజ్ టు -1. సో ఆ రెండింటికి డిలీట్ చేసి ఈక్వల్ గా ఉంటే వాల్యూస్ -1 అనే వాల్యూతో డిక్రిమెంట్ చేసి డిలీట్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు పాప్ ద function further in the queue pattern. So finally we have another option, that is display function. We can use the following steps to display the elements of queue. ఆ queue లోపల ఇన్సర్ట్ చేయడం చెప్పాము, డిలీట్ చేయడం చెప్పాము. ఆ queue లో ఉన్న వాల్యూస్ ను స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? We can use the following steps to display the elements of a queue. చెక్ ద వెదర్ క్యూ ఈజ్ ఎంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూలో వాల్యూస్ చూపించాలంటే ఫస్ట్ నువ్వు చెక్ చేసుకోవాలి, క్యూ ఖాళీగా ఉందా, వాల్యూస్తో ఉందా. రైట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ, దెన్ డిస్ప్లే క్యూ ఈజ్ ఎంటీ. ఖాళీగా ఉండింది అనుకో ఆ క్యూ స్ట్రక్చరు, ఇమ్మీడియట్లీ నువ్వు ఏం మెసేజ్ చూపించాలి, ఇట్ ఈస్ ఇన్ ఎంటీ పొజిషన్ అండ్ టర్మినేట్ ద ఫంక్షన్ అండ్ క్లోజ్ దట్ ఫంక్షన్. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ, దెన్ డిఫైన్ అన్ ఇంటీజర్ వేరియబుల్. సో అది ఎంటీగా లేకుండా వాల్యూస్ ఉన్నాయనుకోండి, దెన్ ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు గో విత్ ద డిఫైన్ ద వేరియబుల్ అంటే కొత్త వేరియబుల్ డిఫైన్ చేసి ఆ వేరియబుల్ ఐ అని ఒక డిఫైన్ చేసి దాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ ఐ ఈక్వల్ టు ఫ్రంట్ వాల్యూ +1 అంటే ఫ్రంట్ వాల్యూ ఏది ఉంటుందో ఆ వాల్యూకు ఒక నెంబర్ యాడ్ చేసి నెంబర్ 1+ అని చెప్పి దెన్ దట్ కెన్ బి గోస్ ఆన్. నెక్స్ట్, డిస్ప్లే ద క్యూడ్ ఐ అంటే వచ్చిన సెట్ చేసిన వాల్యూను క్యూ రూపంలో డిస్ప్లే చేయి. వాల్యూ ఆఫ్ ద ఇంక్రిమెంట్ ఐ వాల్యూ బి డన్ 1 I++ అని ఇంక్రిమెంట్ చేస్తావు. రిపీట్ ద సేమ్ అంటిల్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ద రియర్ అంటే వాల్యూ లాస్ట్ వాల్యూ రెండు ఈక్వల్ అయ్యేటట్టుగా అంటే అడ్రస్ వాల్యూస్ ప్రజెంట్ ఉన్న అడ్రస్ వాల్యూ రెండు ఈక్వల్ అయ్యేటట్టుగా తిరిగితే దెన్ ఇట్ విల్ డిస్ప్లేస్ ఆన్ ద స్క్రీన్. మనం ఎలా వైల్ లూప్ వాడతామో, ఫర్ లూప్ వాడతామో, డూ వైల్ లూప్ ద్వారా ఎలా వాడతామో ఆ రెపిటేషన్ లో ఇస్తాం. ఇఫ్ ఐ <= 10 సో ఇంక్రిమెంట్ I++, మళ్ళీ సెకండ్ రొటేషన్ I++ మళ్ళీ జరుగుతుంది, 2గా మారుతుంది. 2 <= 10. సో మళ్ళీ ఇమ్మీడియట్లీ ఇంక్రిమెంట్ విత్ 3, దెన్ మళ్ళీ 3 <= 10. ఇది రెండు బోత్ ఎప్పుడైతే ఐ వాల్యూ 10గా మారినప్పుడు, ఇఫ్ 10 <= 10, దెన్ ఇమ్మీడియట్లీ ఇట్ విల్ గో ఫర్ ద ఎగ్జిట్ అవుట్పుట్. 11కి వచ్చింది అనుకోండి, దెన్ ఫైనలీ ఇంకా నీకు ప్రాసెస్ చేయదు, ఎందుకంటే 11 <= 10 కాదు కాబట్టి it will close the loop and give the proper output on the screen. This is the some of the examples. Then here the real life examples of the queue. So real life lo elanti examples unnayi real time lo. Queue lines waiting for the buses.
సో ఉదాహరణకు క్యూ అంటే మనం బస్ కోసం నిలబడతాం కదా క్యూ అనేది. సో మన రాయచోట్ల అంటే క్యూగా నిలబడి దుబ్బుకొని వెళ్ళి ముందరికి వెళ్ళిపోతాము. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆన్ ద సమ్ లైక్ సిటీస్, ఆల్ ద ప్యాసింజర్స్ షుడ్ బి స్టాండ్ ఇన్ ద క్యూ. ఓకే, ఎట్లంటే పరిగెత్తడానికి లేదు, క్యూ పద్ధతిలోనే ఎక్కాలి బస్సు. ఓకే, క్యూ లైన్స్ వెయిట్ టు బి సర్వ్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్. నువ్వు పోస్ట్ ఆఫీస్కి వెళ్తావు, సో రాయచోట్లో మీద వెళ్ళి నిలబడతారు, లేదంటే లైన్గా నిలబడాలి. పోస్ట్ ఆఫీస్లో కూడా, బ్యాంక్లో కూడా లైన్గానే నిలబడాలి. మనము రోజు మనం గమనిస్తుంటాం, రోడ్ల పైన కూడా బ్యాంక్లో వరుసగా నిలబడి ఉంటారు, కుప్పలు కుప్పలుగా నిలబడరు. ఇఫ్ యూ వెంట్ సినిమా థియేటర్, ఆటోమేటిక్లీ లైన్లో నిలబడి టికెట్లు తీసుకోవాలి. అండ్ దెన్ ఇఫ్ యూ గోయింగ్ ఫర్ ద రేషన్ షాప్, దెన్ యు ఆర్ నాకు పోయి పరిగెడతావా, వే కదా లైన్లో నిలబడినట్టు నేను నిలబడతావు. ఇట్ ఈస్ ద రియల్ టైమ్ ఆఫ్ ద క్యూస్. దెన్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ ఏమున్నాయి? న్యూమరస్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ అ కంప్యూటర్ సైన్స్. చాలా రకాలు ఉన్నాయి అప్లికేషన్స్ క్యూలో ఉండేటివి. సో దట్ ఈస్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ different types of applications are available. With that applications we can based on our data, our requirement, we can be utilize that process. So especially one of the major application of the queue is the simulation and some process, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఈ ఫస్ట్ స్టెప్ ఈ సిమ్యులేషన్ అనే ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉందండి. సిమ్యులేషన్ లో ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ మనం ఎక్కువగా ఇది ఇప్పుడు లోపల కంప్యూటర్ ఎలా ప్రాసెస్ జరుగుతుంది, నువ్వు ఫ్రమ్ ద కీబోర్డ్ ఏ అని ప్రెస్ చేసావు, దాని యొక్క సిమ్యులేషన్ అండి. ఏ ప్రెస్ చేయగానే అది ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ ర్యామ్కి ఇస్తుంది, ర్యామ్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, దాని అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అది బఫర్లోకి వెళ్తుందా, అక్కడి నుంచి నువ్వు ప్రాసెస్ చేసావు, అడిషనా సబ్ట్రాక్షనా మల్టిప్లికేషన్, అది చేసిన తర్వాత మళ్ళీ దాని యొక్క ప్రాసెస్ ఎక్కడ తీసి చూపించాలి, నీ స్క్రీన్ పైన చూపించాలి. మనం ఇక్కడ ఏ కొట్టంగానే నాకు కనబడుతుంది, ఈ మధ్యలో అది ఎంత ప్రాసెస్ చేస్తుంటుంది, ఇట్స్ ఎ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. మనకి ఎంతసేపు కళ్ళకి కనబడుతుంది ఇమ్మీడియట్ గా, కనురెప్ప మోయకుండానే నీకు స్క్రీన్ పైన, అంటే దట్ మచ్ ఆఫ్ స్పీడ్ తో నీ డేటా ప్రాసెస్ చేసి నీకు అవుట్పుట్ లో చూపిస్తుంది. రైట్. Then one of the major applications in the queue is simulation. Another important application of queue is observed in implementation of various aspects of operating systems. Multi-programming environment uses several queues to control various programs. So ఇక్కడ క్యూ పద్ధతి ప్రకారంగా మనము 1 by 1 ప్రాసెస్ చేస్తాము. సో ఏదైనా మల్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఫస్ట్ దీంట్లో ఇన్పుట్ ఇస్తేనే నెక్స్ట్ నీకు ప్రాసెస్ చేస్తాను అని చెప్పడం. సో అది ప్రాసెస్ చేయడానికి నీకుండే అవకాశాలు. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు కూడా చూడండి మీరు, సో ఇమ్మీడియట్లీ ఏదైనా ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు లేదా కరెంట్ బిల్ ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు, మీ ఏటీఎం డెబిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆ కార్డు ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఆ కార్డు ఉంది అంటే ఏ కార్డ్ అని నెంబర్ కొట్టంగానే ఇది రూపే కార్డా, డెబిట్ కార్డా, లేదా క్లాసిక్ కార్డా, లేదా గోల్డ్ కార్డా అని చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత నువ్వు కార్డు నెంబరు, ఆ తర్వాత దానిపైన పేరు అవన్నీ ఇచ్చేసిన తర్వాత it will go to the immediately to the processing machine. Processing machine like wait for, do not press back, wait అంటది. సో బ్యాక్ ప్రెస్ చేస్తే నేను చేస్తున్న ప్రాసెస్ ఆగిపోతుంది. వెయిట్ చేస్తున్న కొద్దిసేపు తర్వాత బ్యాంక్ నుంచి కనెక్టివిటీ అవుతుంది. కనెక్టివిటీ అయిన తర్వాత నీ అమౌంట్ డెబిట్ అయిందా క్రెడిట్ అయిందా అనేది ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయిన తర్వాత నీకు ప్రాపర్ ప్రింట్అవుట్ ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిమ్యులేషన్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. రైట్, దట్ విల్ బి డన్ హియర్. సో అప్ టు హియర్ ఎనీబడి హ్యావ్ డౌట్స్? So here anybody have a doubts? No sir. Right. No sir. Right. So I will be asking attendance. Please can you provide your attendance? So already నలుగురికి వేసాను అటెండెన్స్ స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి. మునీరా వచ్చిందా? మునీరా? మాజిదా? మాజిదా? मुनीरा आपकी बहन नहीं आई क्लास में? हाँ यस सर. राइट राइट. भाग्यरेखा? भाग्यरेखा? तिरुमलेश अच्छोड़ी. गणेश? भाई गणेश? गणेश రాలేదా? దామోదర్? సార్ గణేష్ వచ్చినాడు సార్, వానికి నెట్ ప్రాబ్లం ఉంది సార్. రైట్. దామోదర్? Yes sir. टी तिरुमलेश? सुहेल? सोहेल? खदरवाश వచ్చాడు. భానుప్రకాష్? ఎస్ సార్.
Sridhar Reddy, Sridhar Reddy, Nageshwara, సార్ Sai, అయ్యనా ఆది వచ్చాడు, సతీష్, హరినాథ్, మంజునాథ్ వచ్చాడు, తరుణ్, నందకుమార్, నందకుమార్ వచ్చాడా? నందకుమార్ రాలేదు. జాబేద్, జాబేద్, ప్రెజెంట్ సార్. పవన్, మొహమ్మద్, ప్రసన్న జ్యోతి రాలేదు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 members. Okay, right. So we'll continue our class in the next class. So we are going to stop here.